డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ పెద్ద సక్సెస్ అవడంతో పాటు 1 బిలియన్కి పైగా కలెక్షన్ సాధించడంతో మార్వెల్ స్టూడియోస్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ సీక్వెల్ మూవీని తీయడానికి ప్లాన్ చేస్తుంది. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఎండింగ్లో కూడా హంటర్ B-15కి అండ్ వాల్వరిన్ డెడ్పూల్కి మధ్య జరిగిన కన్వర్జేషన్ బట్టి వీరిద్దరూ MCU ఫ్యూచర్లో కూడా కనిపించబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ కెవిన్ ఫైగే కూడా రీసెంట్గా డెడ్పూల్ అండ్ వాల్వరిన్లను MCUలో వీలైనన్ని మూవీస్లో త్వరగా చూపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. సో MCU నుంచి రాబోయే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ సీక్వెల్తో పాటు అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్లో కూడా ఈ క్యారెక్టర్స్ మళ్ళీ మనకు కనిపించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు చూస్తుంటే హ్యూ జాక్మన్ వాల్వరిన్ క్యారెక్టర్ని డెడ్పూల్ అండ్ వాల్వరిన్ సీక్వెల్లోనే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్లో కూడా మార్వెల్ చూపించబోతున్నట్లుగా ఉంది. మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాల్వరిన్ వర్సెస్ హల్క్ మూవీ ప్రెజెంట్ మార్వెల్ స్టూడియోస్లో డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. వాల్వరిన్ వర్సెస్ హల్క్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ మార్వెల్ కామిక్స్లో వాల్వరిన్ ముందుగా పరిచయం అయిందే ఇంక్రెడిబుల్ హల్క్ ఇష్యూ నెంబర్ 180 కామిక్లో. అండ్ ఆ కామిక్కి కంటిన్యూ అయిన 181లో వాల్వరిన్కి హల్క్కి మధ్య ఫైట్ జరుగుతుంది. అలాగే హల్క్ వర్సెస్ వాల్వరిన్ యానిమేటెడ్ మూవీ కూడా గతంలో వచ్చింది. సో కామిక్ అండ్ యానిమేషన్ హిస్టరీలో ఈ రెండు క్యారెక్టర్స్ కొన్నిసార్లు తలబడ్డాయి. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో జాన్ బైన్ వాల్వరిన్ కాస్ట్యూమ్లో ఉన్న వేరియంట్ హల్క్తో ఫైట్ చేయడానికి రెడీ అవడాన్ని మనకు చూపించారు. కానీ మూవీలో వీరి మధ్య జరిగే ఫైట్ని చూపించకపోవడంతో ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు. నిజానికి డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ముందు వరకు కూడా వాల్వరిన్ వర్సెస్ హల్క్ మూవీపై మార్వెల్ దగ్గర ఎలాంటి ప్లాన్స్ కూడా లేవు. కానీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ పెద్ద హిట్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధించడం, ఆడియన్స్లో వాల్వరిన్ వర్సెస్ హల్క్ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మార్వెల్ ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ని స్టార్ట్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ తర్వాత మళ్ళీ MCUలో హల్క్ సోలో మూవీ రాలేదు. కారణం హల్క్ సోలో మూవీ యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ యూనివర్సల్ దగ్గర ఉండడం. అండ్ సోలో హల్క్ మూవీని తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. అందుకే మార్వెల్ హల్క్ సోలో మూవీని తీయడం లేదు. అండ్ మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మార్వెల్ సోనీతో కలిసి ఎలా అయితే స్పైడర్ మ్యాన్ మూవీస్ని తీస్తుందో అదేవిధంగా యూనివర్సల్తో కూడా కలిసి హల్క్ సోలో మూవీస్ని తీయవచ్చుగా అని. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే మార్వెల్ సోనీతో కలిసి స్పైడర్ మ్యాన్ మూవీస్ని తీస్తుంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ రైట్స్ సోనీ దగ్గర ఉన్నాయి. అండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ అని బోత్ మార్వెల్ స్టూడియోస్ అండ్ సోనీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాయి. అండ్ ఆ మూవీస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ని బోత్ స్టూడియోస్ షేర్ చేసుకుంటున్నాయి. కానీ యూనివర్సల్తో అలా కాదు. యూనివర్సల్ దగ్గర ఉన్నది సోలో హల్క్ మూవీ యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్. కాబట్టి మార్వెల్ గనుక ఒకవేళ సోలో హల్క్ మూవీ తీసిన వచ్చిన ప్రాఫిట్స్ని యూనివర్సల్తో కలిసి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2008లో వచ్చిన ఇంక్రెడిబుల్ హల్క్ మూవీని మార్వెల్ స్టూడియోస్ అండ్ వల్హలా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేయగా యూనివర్సల్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ ఆ మూవీ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ని యూనివర్సల్తో కలిసి మార్వెల్ స్టూడియోస్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దానివలన ఆ మూవీ ద్వారా మార్వెల్ స్టూడియోస్కి అంతగా లాభాలు రాలేదు. అవెంజర్స్ అండ్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీస్ తర్వాత ప్లానెట్ హల్క్ అండ్ వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్స్పై మార్వెల్ డిస్కస్ చేసింది. కానీ యూనివర్సల్ రైట్స్ వలన మార్వెల్ స్టూడియోస్ వెనుకకు తగ్గాల్సి వచ్చింది. వరల్డ్ వార్ హల్క్ సోలో మూవీపై కూడా మార్వెల్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కానీ ఈ ఇయర్ స్టార్టింగ్లో హల్క్గా నటించిన మార్క్ రఫెలో GQకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టాండ్ అలోన్ హల్క్ మూవీలో నటించడానికి నేను ఇష్టపడుతున్నాను, కానీ ఇది ఎప్పటికీ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సోలో హల్క్ మూవీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అతను చెప్పాడు. కాబట్టి సోలో హల్క్ మూవీ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేనట్టే. కాకపోతే MCUలో అతని స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదని, అతను MCU నుంచి రాబోయే మూవీస్లో కనిపిస్తానని చెప్పాడు. అలాగే థార్ రాగ్నారాక్ మూవీ తర్వాత మార్వెల్ మనకు రేజ్ హల్క్ని కాకుండా ప్రొఫెసర్ హల్క్ని చూపిస్తూ వచ్చారు. అండ్ ఈ వర్షన్ హల్క్ ఫ్యాన్స్కి అంతగా నచ్చలేదు. సో మార్వెల్ మళ్ళీ మనకు రేజ్ హల్క్ని చూపించే అవకాశాలున్నాయి. అండ్ ఇది మేబీ ఈ మల్టీవర్స్ సాగా ఎండ్ అయిన తర్వాత జరగవచ్చు. మల్టీవర్స్ సాగా ఎండింగ్తో మార్వెల్ స్టూడియోస్ MCUని సాఫ్ట్ రీబూట్ చేయబోతుందనే న్యూస్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే MCUలో మనం ఇప్పటివరకు చూసిన కొన్ని థింగ్స్ చేంజ్ అవబోతున్నాయి. వాటిలో మార్క్ రఫెలో రేజ్ హల్క్ నుంచి ప్రొఫెసర్ హల్క్గా మారకుండా ఉండడం కూడా ఉండవచ్చు. ఒకవేళ మార్వెల్ MCUని సాఫ్ట్ రీబూట్ చేయకపోయినా ప్రొఫెసర్ హల్క్గా మారని డిఫరెంట్ యూనివర్స్కి చెందిన హల్క్ని చూపించి ఆ హల్క్కి హ్యూ జాక్మన్ వాల్వరిన్కి మధ్య ఫైట్ని చూపించవచ్చు. అయితే హ్యూ జాక్మన్ వాల్వరిన్కి
అండ్ మార్క్ రఫ్లో ప్రొఫెసర్ హల్క్ మధ్య జరిగే ఫైట్ని మనకు రాబోయే సీక్రెట్ వార్స్ మూవీస్లో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే సీక్రెట్ వార్స్ మూవీలో డిఫరెంట్ యూనివర్స్కి చెందిన హీరోస్ అండ్ విలన్స్కి మధ్య బ్యాటిల్ జరగడాన్ని మనకు చూపించబోతున్నారు. అండ్ గతంలో మార్క్ రఫ్లో మార్వెల్ యూనివర్స్లో హల్క్ వర్సెస్ వాల్వరిన్ని చూడాలని అనుకుంటున్నట్టు, హల్క్ వర్సెస్ వాల్వరిన్ చాలా ఫన్గా ఉంటుందని చెప్పాడు. అండ్ హ్యూ జాక్మన్ కూడా కొన్ని నెలల క్రితం అతను ఏదో ఒక పాయింట్లో హల్క్తో ఫైట్ చేయడంపై తనకు ఎలాంటి డౌట్ లేదు, ఈ రెండు బ్యాడ్ రేజ్ ఫీల్డ్ క్యారెక్టర్స్ ఏదో ఒక టైంలో తలబడతాయని, ఇది సరదాగా ఉంటుందని హల్క్తో ఫైట్ చేసేటప్పుడు అతను వెంకకు తగినని అన్నట్టుగా చెప్పాడు. ఇలా ఈ ఇద్దరు హల్క్ వర్సెస్ వాల్వరిన్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే మల్టీవర్స్ సాగా ఎండ్ అయిన తర్వాత మార్వెల్ మ్యూటెంట్ సాగాని చూపించబోతుంది. అండ్ ఎంసీయూకి చెందిన వాల్వరిన్గా హ్యూ జాక్మన్ నటించబోవడం లేదని కెవిన్ ఫైగే కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి హ్యూ జాక్మన్ వాల్వరిన్ మనకు మల్టీవర్స్తో కనెక్ట్ అయి ఉన్న స్టోరీస్లో కనిపించవచ్చు. ప్రజెంట్ హ్యూ జాక్మన్ వాల్వరిన్ డెడ్పూల్తో కలిసి అతని యూనివర్స్లో ఉంటాడు. అండ్ హంటర్ B-15 ఫ్యూచర్లో వారి సహాయం వారికి అవసరం పడవచ్చని చెబుతుంది. సో మేబీ టీవీఏ వారు హ్యాండిల్ చేయలేని మిషన్స్ అండ్ థ్రెడ్స్ని ఆపడానికి డెడ్పూల్ అండ్ వాల్వరిన్లను వారి మిషన్స్కు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా వారు సెలెక్ట్ చేసుకున్న ఒక మిషన్లో భాగంగా హ్యూ జాక్మన్ వాల్వరిన్ ఒక డిఫరెంట్ యూనివర్స్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఉన్న రేజ్ హల్క్తో ఫైట్ చేయడం, అండ్ ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆ యూనివర్స్లోని మెయిన్ విలన్తో వారు ఫైట్ చేయడాన్ని మనకు చూపించవచ్చు, జస్ట్ లైక్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ లాగా. అయితే ఈ మూవీలో డెడ్పూల్ ఉండకపోవచ్చు. అండ్ మూవీ టైటిల్ కూడా రైట్స్ కారణంగా వాల్వరిన్ వర్సెస్ హల్క్ అని కాకుండా వాల్వరిన్ సోలో మూవీగా మన ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ వాల్వరిన్ వర్సెస్ హల్క్ మూవీ అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఉందనే న్యూస్ వినిపిస్తుంది. సో మేబీ ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ ఈ మూవీనే అయి ఉండవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.